హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేను మీ రాగచెక్కిని. ఈరోజైతే ఏంటి మళ్ళీ ఎక్కడికో వెళ్ళారని చెప్పేసి అనుకుంటున్నారా? అవునండి. మళ్ళా రెండోసారి శ్రీశైలం అయితే వెళ్ళామండి. ఆఖరి సోమవారం సందర్భంగా అయితే వెళ్ళామండి. ఫస్ట్ టైం నేను మా అమ్మాయి ప్రోగ్రాం ఉండటం వల్ల మా ట్రూప్ తోటైతే కలిసి వెళ్ళానండి. అప్పుడైతే మా వారు రాలేదు. అందుకని చెప్పేసని ఈసారి అయితే మా కుటుంబంతో అయితే వెళ్ళానండి. ఆఖరి సోమవారం సందర్భంగా మా వారు, నేను, మా అమ్మాయి అయితే మళ్ళీ వెళ్ళామండి. అయితే ఆ కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం అవడం వలన జనమైతే విపరీతంగా అయితే ఉన్నారండి. మేమైతే పొద్దున్నే టైం అయితే 5 గంటలు అయిందండి. ఆ టైంలో అయితే మేమైతే స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నామండి. చూసారు కదా, ఎంతో ప్రశాంతంగా అయితే ఉందండి ఆ టైంలో వాతావరణము. ముఖ్యంగా కార్తీక మాసంలో అయితే మనం ఎక్కువగా ఒత్తులవి వెలిగించుకుంటూ ఉంటాం కదండి శివాలయాల్లో అయితే. అక్కడ అవన్నీ కూడాను ఎక్కడి నుంచో వస్తూ ఉంటాం కదండి. చాలామంది అయితే తెచ్చుకుంటూ ఉన్నారు. తెచ్చుకొని వాళ్ళ కోసం అయితే అక్కడ మనకైతే దొరుకుతూ ఉన్నాయండి వత్తులు, నూనె అన్నీ కూడాను. చక్కగా కార్తీక మాసంలో వత్తులు వెలిగించుకున్నాం అనుకోండి, చాలా బాగా అనిపిస్తుంది మనకైతే. అక్కడైతే అందరూ కూడాను వెలిగిస్తూ ఉన్నారండి. ఆ దీపాల నుంచి వచ్చేటువంటి వాసన అయితే చాలా ప్రశాంతత అయితే ఇస్తూ ఉందండి మనసుకైతే. మీరు కూడా చూసేయండి. మేమైతే వెళ్ళాం కాబట్టి మీకైతే చూపిస్తూ ఉన్నానండి. ఆలయ పరిసరాలన్నీ కూడాను శివనామ స్మరణతో అయితే మారుమోగిపోతూ ఉన్నాయండి. అక్కడైతే కనుక జనం అయితే విపరీతంగా ఉన్నారండి ఆఖరి సోమవారం సందర్భంగా అయితే. మీరు కూడా చూడండి ఎంత బాగుందో అక్కడ గుడి చుట్టుపక్కల అయితే వాతావరణం అంతా కూడాను. రండి, మీకు కూడా అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి మీరు కూడాను. మేమైతే వెళ్తూ ఉన్నామండి ఇంకా దర్శనం కోసం అని చెప్పేసి. చాలా దూరమేం కాదులేండి, కొంచెం దూరం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి క్యూ లైన్స్లోకిను. చూసారు కదా ఎంతమంది ఎన్ని ఒత్తులు అయితే అమ్ముతూ ఉన్నారో. మనమైతే చక్కగా కొనుక్కోవచ్చండి అక్కడైతే పంతులు వాళ్ళు ఉన్నారండి. అక్కడ మన చేత అయితే పూజ అయితే చేపిస్తూ ఉన్నారు ఒత్తులు వెలిగించుకోవడానికైతే. మనకైతే చూడండి ఎంచక్క దీపాల నుంచి వచ్చేటువంటి పొగ ఎలా అయితే కనిపిస్తూ ఉందో పొద్దున్నే. చాలా బాగా అనిపించిందండి నాకైతే ఆ టైంలో. అక్కడైతే ఓం నమ శివాయ అని చెప్పేసని ఎక్కువగా అందరూ స్మరిస్తూ ఉన్నారండి చక్కగా. చూడండి అందరూ కుటుంబాలతోటి అయితే ఒత్తులైతే వెలిగించుకుంటూ ఉన్నారండి. ఏంటి మీరు వెలిగించుకోలేదా ఏంటండి, అందరినీ చూపిస్తున్నారంటారా? లేదండి, మేమైతే ఆల్రెడీ వెలిగించేసుకున్నాము. వెలిగించుకున్న తర్వాత మాత్రమే నేనైతే ఇలా అంతా చూపిస్తూ ఉన్నానండి మీకైతే. ఆ టైంలో అయితే నేనైతే షూట్ చేయలేదండి మేము వెలిగించుకునేటప్పుడు, ఎందుకంటే ముగ్గురం పూజలో కూర్చున్నాం కాబట్టి. చూసారా అండి ఎంత బాగుండిందో? మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. శ్రీశైలం అయితే కనుక విజయవాడ నుంచి ఎప్పుడూ కూడా బస్సులు అయితే చాలా అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. చాలా బస్సులను అయితే ఈ కార్తీక మాస సందర్భంగా అయితే వేశారండి. ఎప్పుడు నైట్ 9 వరకు అయితే ఎలా ఉంటాయంటండి పైకైతే బస్సులు. ఆ టైం దాకా అయితే బస్సులు చాలా అయితే ఉన్నాయండి. విజయవాడ నుంచి, కడప నుంచి, చాలా ఊర్ల నుంచి అయితే బస్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి చుట్టుపక్కల నుంచి కూడాను. మీరు కావాలంటే కనుక ట్రాన్స్పోర్ట్ని అయితే ట్రైన్స్ అయితే నాకు తెలియదండి, పెద్దగా అవైలబిలిటీ లేవు. ఎందుకంటే పైన ఘాట్ రోడ్ కాబట్టి. బస్సులు అయితే చాలా ఉన్నాయండి అవైలబిలిటీ. మేమైతే ఒత్తులవన్నీ వెలిగించేసుకున్న తర్వాత ఇంకా వెళ్తూ ఉన్నామండి క్యూ లైన్లోకి దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి శివయ్యని. మనకైతే కనుక దర్శనం చేసుకోవడానికి ఫ్రీగా వెళ్ళడానికి అయితే క్యూ లైన్స్ ఉన్నాయండి. అలాగే 150 రూపాయలు అయితే టికెట్ ఉంది. అలాగే 300 రూపాయల టికెట్ కూడా అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. అలాగే స్పర్శ దర్శనం కోసం అయితే కనుక టికెట్స్ అయితే ఆన్లైన్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయంటండి. మనకు కావాలంటే ఆన్లైన్ నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైమ్స్లోను, ఈవినింగ్ టైమ్స్లోనూ అయితే స్పర్శ దర్శనానికి అయితే ఎలో ఉంటుందండి. అవైతే ఆన్లైన్లో మాత్రమే ఉన్నాయంట. మేమైతే టికెట్స్ తీసుకొని అయితే దర్శనం కోసం అయితే వెళ్ళామండి. పక్కన జరుగుతున్న క్యూ లైన్ అయితే కనుక ఫ్రీగా దర్శనం కోసం వెళ్ళే వాళ్ళకైతే క్యూ లైన్ అండి. అదైతే కనుక ఇదివరకు అయితే కనుక డైరెక్ట్గా అయితే మేమైతే వెళ్ళిపోయే వాళ్ళమండి. ఇప్పుడైతే అలా ఏం లేదు, క్యూ లైన్స్ ఉన్నాయండి. కొంతసేపు గదుల్లో అయితే కూర్చోపెడతా ఉన్నారు, తర్వాత దర్శనానికి అయితే పంపిస్తూ ఉన్నారండి. చూసారు కదా, దర్శనం అయితే పూర్తి చేసుకొని మేమైతే 8:30కంతా బయటకైతే వచ్చేసామండి. కొంచెం టైం ఎక్కువగానే పట్టింది, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత అయితే ఇక మొత్తం అవన్నీ కూడాను చూసేసుకున్నామండి బయట అంతా కూడాను. అలాగే లోపల ఉన్నటువంటి భ్రమరాంబాదేవి అమ్మవారిని కూడాను మేమైతే దర్శనం చేసుకున్నామండి. లోపలికైతే ఫోన్ ఎలా లేదు కాబట్టి
లోన్ అయితే చూపించడం కుదరదండి. ఆ తర్వాత దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బయటకైతే వచ్చేసాను నేనైతే. మేమైతే ఇంకెక్కడికి కూడాను వెళ్ళట్లేదండి ఏ ప్లేసెస్ అయితే చూడడానికి. ఇక డైరెక్ట్గా ఇంటికైతే బయలుదేరేసేస్తామండి తర్వాత అయితే కనుక. ఎందుకంటే నేను అంతకుముందు వెళ్ళినప్పుడు అన్నీ కూడాను చూశానండి. ఇంక మా వారికి పని ఉందని చెప్పేసి మేమైతే బయలుదేరాల్సి వచ్చిందండి. దర్శనం చేసుకుని వత్తులు అవన్నీ వెలిగించుకున్న తర్వాత రండి దేవాలయం కూడా మీకైతే ఒకసారి చూపిస్తూ ఉంటాను చూడండి. దాని ఎదురుగానే దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉన్నారండి. ఇప్పుడైతే కనుక గేట్ అయితే క్లోజ్ చేసి ఉండిందండి. ఇదివరకైతే దర్శనం చేసుకోవడానికి ఈ గేట్ నుంచే మేము లోపలికైతే వెళ్ళేవాళ్ళమండి. ఇప్పుడైతే లేదండి, ఎల్లో గేట్ అయితే క్లోజ్ చేశారు. పక్కన ఉన్నటువంటి క్యూ లైన్ల ద్వారా మాత్రమే మనమైతే దర్శనానికి వెళ్ళవలసి వస్తుందండి. చూసారు కదండి, ఇదేనండి మెయిన్ ఆలయం అయితే కనుక. ఇదివరకు ఈ గేట్ లోపల నుంచే వెళ్ళేవాళ్ళమండి దర్శనాల కోసమని. ఇప్పుడైతే లేదండి. చూడండి ప్రాంగణం అయితే ఎంత బాగుండిందో లోపలైతే. మీరు కూడా చూడండి ఒకసారి. మనకి లోపలికైతే ఫోన్ ఎలో లేదండి, బయట నుంచి అయితే తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళైతే మనం షూట్ చేయలేము, ఎందుకంటే ఫోన్స్ అయితే పక్కనైతే పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. కౌంటర్లోను అన్నీ కూడాను కౌంటర్స్ అయితే ఉన్నాయండి, ఏ ప్రాబ్లం అయితే లేదు. తర్వాత దర్శనం అయితే అయిపోయింది కదండి, ఇకైతే బయలుదేరేసామండి. దారిలో ఉన్నటువంటి సాక్షి గణపతిని అయితే ఖచ్చితంగా దర్శించుకోవాలండి. శ్రీశైల దేవస్థానంలో దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత మనం సాక్షి గణపతిని అయితే మనం ఖచ్చితంగా అయితే దర్శించుకోవాలండి. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసామండి ఇంటికైతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.